కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు మంత్రి లోకేష్. మంగళగిరి ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చే దిశగా ముందడుగు సాగుతున్నాయని చెప్పారు. మంగళగిరిలో ఇవాళ 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని చెప్పిన లోకేష్, మోడల్ మంగళగిరిగా తయారు చేసేందుకు ఇప్పటికే సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించామన్నారు. ఇక దేశంలోనే అత్యుత్తమంగా మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రిని చేపడుతున్నామన్నారు. యువగలం పాదయాత్రలో భాగంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తారని లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 23న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు. లోకేష్ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించడంతో మంగళగిరి ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. ఇక తనకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంతగా కొట్లాడి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో లోకేష్ చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు. భవన నమూనాలు, ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాల కల్పన విషయంలో పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. వైద్యులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా చూడాలి అన్నారు. ఇక ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే, కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చన్న ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది. ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టి వదిలేయాలన్న ఆలోచన కాదు. వేదిక మీద ఉన్న మేమందరం కూడా దాదాపు 5-6 సార్లు కూర్చుని ప్రతిసారి ఒక 2-3 గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది. వేదిక మీద ఉన్న మా అందరి కళ ఒకటే, ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఒక జోనింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం.